ఫిబ్రవరి 20, 1947 భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో అత్యంత కీలకమైన రోజు. బ్రిటన్ ప్రధానమంత్రి అయిన క్లిమెంట్ అట్లీ బ్రిటన్ పార్లమెంట్ లో ఒక ప్రకటన చేశాడు. 1948 జూన్ నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వబోతున్నాము. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు సార్, భారతదేశ స్వాతంత్ర్యానికి చివరి కౌంట్ డౌన్ ప్రారంభమైన రోజు. ఈ ప్రకటనని మహాత్మా గాంధీ అత్యుత్తమమైన ప్రకటనగా వర్ణించాడు. మరి బ్రిటన్ ప్రభుత్వం ఇంత త్వరగా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థికంగా బాగా బలహీనపడింది. భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకుంది, ఉధృతంగా జరుగుతుంది. 1946 బాంబేలో జరిగిన రాయల్ ఇండియన్ నేవీ ముట్టిని బ్రిటన్ పరిపాలనకు పెద్ద షాక్నే ఇచ్చింది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం వణికిపోయింది సార్. ఇంకా భారతీయులను అణచివేయడం అసాధ్యం అనుకున్నారు. చివరి వైస్రాయ్గా మౌంట్ బెటన్ ను పంపించారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కేవలం తేదీలు మాత్రమే నేర్చుకుంటే సరిపోదు సార్, దాని వెనుక ఉన్న కారణాలను కూడా తెలుసుకో. జై హింద్, జై భారత్.